హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ మిస్టర్ ఎపిక్ ప్రో గేమర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఫిబ్రవరి మంత్లో మనకి లాంచ్ అవబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని వాచ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ టర్న్ ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోని వాచ్ చేయమని చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో ఈ ఫిబ్రవరి మంత్లో మనకి లాంచ్ అవబోతున్న ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఐక్యూ తరపు నుండి ఐక్యూ వాళ్ళు మనకి నియో 10R మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది మనకి మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తున్నారు. స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ప్రాసెసర్లో కూడా వీళ్ళు మంచి ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని ఈ మొబైల్లో తీసుకురాబోతున్నారు. అలాగే కెమెరా మనకి ఐక్యూ వాళ్ళు, వివో వాళ్ళు మంచి కెమెరాని అయితే తీసుకొస్తారు. సో ఈ మొబైల్లో కూడా మనకి ఐక్యూ వాళ్ళు 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మెయిన్ కెమెరా. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అన్నిట్లోనే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పిక్చర్స్ అయితే వస్తాయి. రికార్డింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 4K 60 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీలో కూడా వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు ఫ్రెండ్స్. 6400 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు అరౌండ్ 22,000 నుండి 25,000 బిట్వీన్లో అయితే తీసుకురావచ్చు. ఇది అట్ ప్రెజెంట్ అమెజాన్లో అయితే మీకు కమింగ్ సూన్ అని చెప్పి లోగో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీకు ఎక్స్క్లూజివ్లీ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. మన సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus తరపుని మనకి ఫ్లాగ్షిప్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే మీకు OnePlus Open 2 5G, ఏదైతే మనకి OnePlus Open ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ఇది తీసుకురాబోతున్నారు. ఇది గ్లోబల్గా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇదే మొబైల్ మీకు చైనాలో చూసుకున్నట్టయితే Oppo Find N5గా మీకు అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 8 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది థిన్నెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అని అయితే టీచ్ చేస్తున్నారు. యాపిల్తో కంపేర్ చేసుకొని వీలైతే థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రిఫ్రెష్ రేట్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 32 మెగాపిక్సెల్ మెయిన్ అండ్ 20 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఫ్రంట్ డిస్ప్లేలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 4K 60 FPS UHD రెజల్యూషన్ తో వీడియో రికార్డింగ్ చేసుకునే ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వేరియంట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 16GB అండ్ 512GB వేరియంట్ లో అయితే అవైలబుల్గా ఉంటుంది. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే కొంచెం వీళ్ళు తక్కువ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ 6000 అబోవ్ బ్యాటరీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ మ్యాక్సిమం చూస్తున్నాం. బట్ ఈ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ అనేది మీకు 5700 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ప్రైసింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకి 1,39,999 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. సో లాంచ్ అయిన తర్వాత మనకి డీటెయిల్గా దీని గురించి తెలుస్తుంది. అలాగే దీని యొక్క పర్ఫార్మెన్స్ అంటే OnePlus Open ఏదైతే ఉందో దాన్ని బీట్ చేస్తుందో లేదో కూడా మనకి తెలుస్తుంది. సో స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ASUS తరపు నుండి ASUS Zenfone 12 Ultra. ఈ మొబైల్ అనేది మనకి ఫిబ్రవరి 6th లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో దీని యొక్క స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.78 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ కూడా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు. 3 కెమెరాలో మనకి 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మీకు స్టార్టింగ్ వేరియంట్ 12GB 256GB వేరియంట్తో తీసుకొస్తున్నారు. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5700 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది మీకు Android 15తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. సో ASUS తరపున మనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు అరౌండ్ 1 lakh అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ తరపు నుండి రియల్మీ వాళ్ళు మనకి రియల్మీ నియో 7 లేదా GT70 ఈ మొబైల్ అనేది మనకి ఈ ఫిబ్రవరి మంత్లో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు 6.78 ఇంచ్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు MediaTek Dimensity 9300+ చిప్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
కెమెరాలో చూసుకున్నట్టయితే ఇది మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ సోనీ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీలో చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రియల్మీ తరపు నుండి ఇప్పుడు ఈ మొబైల్లో మనకి 7000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. IP69 రేటింగ్తో వస్తుంది ఈ మొబైల్ అనేది. మరి చూద్దాం ఫ్రెండ్స్, నియాన్ సిరీస్ అండ్ GT సిరీస్ మనకి ఎప్పుడు తీసుకొచ్చిన రియల్మీ వాళ్ళు ఒక మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. సో ప్రైజింగ్ కూడా చూసుకున్నట్టయితే ఇది మీకు 35,000 అరౌండ్కి తీసుకురావచ్చని ఎక్స్పెక్టేషన్స్. సో ఇప్పటి వరకు మన వీడియోని వాచ్ చేశారంటే కొంచెం ఎంతో కొంత మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది లేదా నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఐఫోన్ తరపు నుండి మనకి ఒక అప్డేట్ అయితే తీసుకురావచ్చు ఈ ఫిబ్రవరి మంత్లో. లైక్ ఐఫోన్ SE4 లేదా 16e. ఈ 2 మొబైల్స్ గురించి ఈ ఫిబ్రవరి మంత్లో అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.06 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో తీసుకొస్తారు ఈ మొబైల్ అనేది, SE సిరీస్ అనేది. సో రెజల్యూషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు ఫుల్ HD రెజల్యూషన్ 60 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొస్తున్నారు. ఇంకా ఐఫోన్ వాళ్ళు అప్గ్రేడ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ రిఫ్రెష్ రేట్ అనేది, ఇంకా 60 రిఫ్రెష్ రేట్ యూజ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది 18 బయోనిక్ చిప్సెట్తో తీసుకొస్తున్నారు. బ్యాటరీ కూడా ఇంకా అప్గ్రేడ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. బ్యాటరీలో కూడా మీకు చూసుకున్నట్టయితే 3279 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది యాప్ల వాళ్ళు కొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 48 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్ కూడా చూసుకున్నట్టయితే మీకు 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాపిల్ నుండి వచ్చే ఈ మొబైల్స్ అన్నీ మనకి బ్యాటరీలో కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. సో అది కొంచెం అప్గ్రేడ్ చేసుకుని మనకి లాంచ్ చేస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మీకు 40,000 అండ్ 50,000 అరౌండ్ తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్. సో అనౌన్స్మెంట్ అయితే ఈ ఫిబ్రవరి మంత్లో అయితే వస్తుంది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ ఫిబ్రవరి మంత్లో క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి వివో తరపు నుండి వివో V50 Pro. ఇదైతే మనకి వివో S20ని రీబ్రాండ్గా చేసి తీసుకురాబోతున్నారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పంచ్ హోల్ డిస్ప్లే. రిఫ్రెష్ రేట్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్లో చూసుకున్నట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్. కెమెరా గురించి చెప్పుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వివో తరపు నుండి మనకి వచ్చే కెమెరాస్ కూడా చాలా సూపర్గా డీటెయిల్స్ అనేది ఉంటాయి, అలాగే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ IP69 రేటింగ్తో తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ గురించి మన ప్రైజింగ్ ఇంకా అఫీషియల్గా లేదా ఎక్స్పెక్టెడ్ ప్రైజింగ్స్ ఏమీ రాలేదు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మంత్లో మనకి షామీ తరపు నుండి షామీ 15 సిరీస్ అయితే అనౌన్స్మెంట్ అండ్ లాంచ్ కూడా అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ గురించి మనం చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.36 ఇంచ్ OLED డిస్ప్లేని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ కూడా వీళ్ళు చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. కెమెరాలో కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే దీంట్లో 6100 mAh బ్యాటరీ అండ్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 50 వాట్ వైర్లెస్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. హైపర్ వాయిస్ 2 వర్షన్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. సో ప్రైజింగ్ గురించి మనకి ఇంకేం అఫీషియల్గా లేదా ఎక్స్పెక్టెడ్ ప్రైజింగ్స్ ఏమీ లాంచ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. సో మొబైల్ అయితే మనకి ఈ ఫిబ్రవరి మంత్లో అయితే లాంచ్ అవుతుందని కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. సో ఇలాంటి మోర్ టెక్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.